హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొప్ప నీళ్ళు అయితే పొలానికి అయితే పురుగు మందు అయితే కొడుతుండు. పురుగు మందు ప్లస్ గ్రోతింగ్ మందు, అలాగే వచ్చేసి గంట మందు కూడా 3 మందులు కలిపి స్ప్రే చేస్తుండు. చిలామిన్ కూడా. ఇది మనకు వచ్చేసి విన్. ఇది విన్ వచ్చేసి న్యాచురల్ ప్రోడక్ట్. ఇది 100%. ఇదైతే రిజల్ట్ అయితే బాగుంటుంది. అందరూ యూరియాలో కలిపి అయితే చల్లుకుంటారు. ఈసారి ఈ కొప్ప నీళ్ళు వచ్చేసి ఇవాళ స్ప్రేలు అయితే కొట్టుకుంటుంది. ఇది ఎకరానికి వచ్చేసి 1/2 లీటరే, కానీ ఇతనైతే 2 ఎకరాలకే 3 లీటర్లు అయితే వస్తుండు. మనకి వచ్చేసి ఇది పురుగు మందు ర్యాంబో. పురుగు మందు వచ్చేసి రాంబో. ఇది రాంబో మందు 505. ఇది పురుగు అయితే నెంబర్ 1 పనిచేస్తుంది. మనకి ఇది ఎకరానికి అయితే ఒక 1/2 లీటర్ అయితే కొట్టుకోవాలి. ఇది కూడా లీటర్ తీసుకొచ్చిండు. ఎకరానికి 1/2 లీటర్ అంటే 4 ఎకరాలు కొట్టుకోవచ్చు. అలాంటి డోస్ కూడా ఎక్కువనే కొడుతుంది కొప్ప నీళ్ళు. అలాగే వచ్చేసి మనకు ఇది ఇంకొకటి జింకు కూడా ఉంది. జింకు కూడా కొడుతుండు. అన్నీ అయితే మన బాకెట్లో అయితే పోసుకోవాలి. బకెట్లో అయితే కలుపుకున్నాక తర్వాత మనం బకెట్లో మన డ్రమ్ ఉంటుంది కదా, డ్రమ్ములకైతే మనకి ఎంత సరిపోతుందో అంత అయితే మనం కొలతలతోటి అవిట్లలో పోసుకోవాలి. కొప్ప నీళ్ళు ఇదే రైతు. ఈ రైతు ఇదంతా పొలం మనకు కనబడేది. ఈ పొలం అయితే ఇవాళ స్ప్రే అయితే కొడుతుండు పొలానికి. మనకైతే ఇది కొత్త పంపు. అదొకసారి అది పంపు, కొత్త పంపు తీసుకొచ్చారు మొన్న. అది డ్రమ్ము. మనం అయితే డ్రమ్ములో అయితే మనం కొలతతోటి అయితే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక తర్వాత మనం ఒక 100 మీటర్ల పైపు ఉంది. 100 మీటర్ల పైపుతోటి మొత్తం మనకు సందు లేకుండా తర్వాయి బట్టి కొట్టుకుంటే మనకు పురుగు కానీ అన్నీ కానీ నీళ్ళు అయితే లేకుండా అయితే స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకుంటే మనకైతే 5 డేస్ వరకు రిజల్ట్ అయితే 100% రిజల్ట్ కనబడుతుంది మనకు. అయితే పంపు కొట్టి అయితే ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనం మందు పోసినాం కదా బకెట్లో, ఆ బకెట్లో అయితే మనం డ్రమ్ములో పోసుకోవాలి. 100 లీటర్ల దాంట్లో కొలతతో అయితే పోసుకోవాలి. అది కాలైన కొద్దీ వాటర్ పోసుకుంటా మనమైతే ఇది మందు అయితే పోసుకోవాలి. పోసుకొని మనం స్ప్రే చేసుకోవాలి అంతటా. ఏంటిది బాబా అది మందు? జింకు కాదు దాని పేరు. దేనికి అది? దీనికి వచ్చేసి ఇది మనకు గంట పోసడానికి విన్ అనేసి గంటగా మనం పొలం వేసి 100% న్యాచురల్. ఇంకొక 2 రోజులు అయితే అవుతుంది వేసి. అది వేసినట్టు ఉంది కాబట్టి ఇది మనము గంటకు కానీ అది జినుకు మందుకు ఇది పురుగుకు ఇది ఎండ్రీని కలుపుతున్నాం. ర్యాంబో ఇది ఇది గంటకు. ఇక మన మావ అవుతాడు. ఇది జినుకు లొకేషన్ జింకు అది. జినుకు ఫ్రెండ్స్, ఏదైతే మనం వచ్చేసి బకెట్లు అయితే పోస్తున్నాం కదా, ఇవి విన్ను రాంబో మందులు వచ్చేసి మనమైతే ఇట్లా డబ్బాతో అయితే అన్నీ ఇట్లా షేక్ చేసుకుంటూ అయితే అందులో పోయాలి. అందులో బకెట్లో పోసుకున్నాక తర్వాత మనం డ్రమ్ములో చూపిస్తాను. అది కూడా ఒకసారి చూడండి. ఇక మనం వచ్చేసి మోటార్ చార్జ్ చేస్తుంది గిరీష్ బాబు. ఇది వచ్చేసి మన డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్ములో మనం ఇప్పుడు బకెట్లో పోసి కలుపుకున్న మందు వచ్చేసి మనం ఒక డ్రమ్ము 100 లీటర్లు ఉంటుంది. ఆ 100 లీటర్ల డ్రమ్ముకి మనం ఎంత అయితే మందు వేయాలనుకుంటున్నామో అంత మందు ముందే కొలతతో పెట్టుకోవాలని చెప్పాం కదా, ఆ కొలతతో అయితే అందులో పోసుకోవాలి. అందులో పోసుకున్నాక మోటార్ చార్జ్ చేస్తాం. అది చార్జ్ చేసినాక తర్వాత ఇది పైప్ అయితే 100 మీటర్లు ఉంది మనకి. ఇది ఆ పైప్ వచ్చేసి ఇక్కడ ఈ పనీలు అయితే ఇక్కడ చార్జ్ చేసుకుంటాం. 100 మీటర్ల దూరంలో ఉన్నాడు ప్రజెంట్ అయితే. మనమైతే పొలం అయితే సమాంతరంగా కొట్టాలి. ఇక పొలం అయితే ఎట్లుందో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక జింకులో అయితే ఎంత ఘోరంగా వచ్చిందో చూడండి. వేసిన దాని లెక్కన ఉంది సేమ్ మనకి. జింకులో అయితే మరీ విపరీతంగా వచ్చేసింది. అందుకే పొలానికి అయితే మంచిగా అయితే స్ప్రే చేస్తున్నాం. స్ప్రే చేయడం ద్వారా అయితే మనకైతే 5 to 6 డేస్ లోపల అయితే మనకి రిజల్ట్ అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి పొలం చూడు ఎంత ఘోరంగా ఉందో. మనమైతే కర్రలు అయితే ఎండిపోతున్నాయి కర్ర. అయినా కానీ ఎన్ని మందులు ఇప్పటికైతే ఇదే ఫస్ట్ టైం మందులు కొట్టడం. యూరియా, డిఏపి ఇలాంటివి వేసినా కానీ మనకైతే జింకు కూడా వేసిండు. జింక్ వేసినా కానీ మనకైతే గ్రోతింగ్ అయితే రాలేదు. అందుకనే పంపు కొడుతుంది వల్ల. ఇది వచ్చేసి మొగి పురుగుకు ప్లస్ గ్రోతింగ్ రావడానికి ప్లస్ గంట కూడా పోయడానికి కోసం. ఈ కర్రలు అయితే మొత్తానికి అయితే ఒకటి ఎండిపోయినాయి. ఇవి 30 డేస్ అంటే ఇంకో 30 డేస్ లోపల అయితే మన పొట్టకు వస్తుంది పొలం. మనకు 60 డేస్ లోపలనే మందులు అనేది స్ప్రే చేసుకోవాలి. మనం ఎంత లేట్ చేస్తే దిగుబడి అనేది అంత తగ్గిపోతుంది. అందుకనే 25 to 30 డేస్ లోపలనే స్ప్రేయింగ్ లైన్ ఏదైనా డెవలప్మెంట్ అయితే చేసుకోవాలి. డెవలప్మెంట్ చేసుకుంటేనే మనకైతే రిజల్ట్ అయితే బాగా కనబడుతుంది. ఇక వచ్చేసి పొలం అయితే సమాంతరంగా అయితే కొట్టుకుంటుండు. కొప్పనిలో అయితే పొలానికి అయితే కొడుతుండు. చూస్తారు ఎంత బాగా కొడుతున్నారు మందు. అయితే అంత సమానంగా అయితే అయితే స్ప్రే చేయాలి. స్ప్రే చేసినాక ఇది వచ్చేసి మనకు కొత్త పంపు కొనుకొచ్చారని చెప్పారు కదా, ఈ అనిలు వీళ్ళు ముగ్గురు అయితే కొనుకొచ్చుకోర్రు. మనం ఈ కొప్ప నీళ్ళు కూడా 4 ఎకరాలు ఉంది పొలం.
గిరీష్కి అని చెప్పాను కదా, వాళ్ళకు కూడా ఉంది. ఈ పొలాన్ని అందరికీ మనం స్ప్రే కొట్టడానికి వస్తే వాళ్ళు కూడా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అని చెప్పేసి వీళ్ళే కొనుక్కొచ్చుకొని వీళ్ళే కొడుతున్నారు. వచ్చేసి ఇంకో మడి, ఇందులో వచ్చేసి బండారు వెంకటేష్ అనే పర్సన్ అయితే మందులు కొడుతుండు. ఈ మడి కూడా మన జింక్ లోపంతో అయితే బాగానే ఉంది. జింక్ అయితే పట్టంత ఉంది. జింక్ పోవడానికి వస్తే స్ప్రే చేస్తున్నాం. ఈ పొలం అయితే ఇట్లుంది ప్రజెంట్. ఈ పొలానికి అయితే మంచి జాగ్రత్తలు తీసుకుంటే దిగుబడి అయితే తీసుకోవచ్చు. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మన బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి, ఎందుకంటే ముందు నోటిఫికేషన్ వస్తాయి.